ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు వ్యవసాయంలో నష్టాలు వచ్చి బ్రతకలేని పరిస్థితుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న రైతులకు 300 మందికి ఒక్క ఇంటికి వెళ్ళి ₹1,00,000 ఇవ్వడం అంటే మనుషులు చేయగలరు? అది రాజకీయ నాయకులు చేయగలరా? దేవుడు కాబట్టి, మా దేవుడు కాబట్టి చేశాడండి నిజంగా. సార్, ఇప్పుడు మన భారతీయ చరిత్రలోనే ఇలాంటి ఒక నాయకుడిని తన సొంత డబ్బులు కావచ్చు, వచ్చిన జీతం కావచ్చు, ఇలా ప్రజల కోసమే ఖర్చు పెట్టేటువంటి ఒక నాయకుడిని మీరు ఇంతవరకు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదండి. రాజకీయ నాయకులను చూడలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఏదన్నా మాకు తెలియని క్రితం, అంటే మాకు ఓటు హక్కు రాకముందు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, చరిత్ర మాత్రం లేదు. కానీ ఇంత గొప్ప నాయకుడు మన ఇండియాలో ఎవ్వరూ లేరు. నిజంగా ఇలాంటి నాయకుల్ని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇలా రాజకీయాలలో నాయకులు తయారై 10 మందికి సాయం చేస్తుంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పేదరికం అనేది ఉండదు. ఎలా ఉంటుంది? ఇంత మనుషుల్లో దేవుళ్ళు లాంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి సాయం చేయడం చాలా గొప్పగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. చెప్తున్నారు అనే కొంతమంది మా తమ్ముడు ప్రవీణ్ ఒకటి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అనే చూసావా జీతం డబ్బులు 42 మందికి ఎంతమందికి అనాథులకి పవన్ కళ్యాణ్ గారు సాయం చేశారంటాను. అవునరా, అందుకే నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యాను. ఊరికే అభిమానం అవ్వం, మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మనం కూడా ఆయనకి సాయంగా నిలబడాలి అని చెప్పిన. అంటే ఏం చేద్దాం అన్నాను. ఏం చేయడం కదరా, మనకు వచ్చినటువంటి ₹10 సాయంలో ₹1 కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి పంచితే మనం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులుగా పేరు తెచ్చుకుంటాం. రేపొద్దున ఫ్యూచర్లో మనం కూడా ఎన్నాళ్ళు బతుకుతాం? ఆ బతుకు ఒకరిని దోపిడీ చేసి దొంగతనం చేసి బతికేనా? రాజకీయాల నుండి లక్షల కోట్లు దోచేస్తున్నారు. అది బతుకు కాదు, ఇది బతుకు. పవన్ కళ్యాణ్ బతుకుతున్నాడు, చూడండి ఆయన బతుకుని. ఎంతమందికి సాయం చేస్తున్నాడు, ఎంతమందిని ఆదుకుంటున్నాడు, ఇది చూడండిరా అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు రావాలండి, రాజకీయాల్లోకి రావాలి, పేద ప్రజల పక్షాన్ని నిలబడాలి. పేదరికం నిర్మూలన చేయాలంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి.